హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి కోపల్లి. అందరికి ప్రైజ్ లాడండి. నేను ఈరోజు ఒకటి చదివి వినిపిస్తామని వచ్చానండి. ఏంటంటే జాషువా డానియల్ గారి సాక్ష్యం అండి. అది ఒకసారి నేను చదివి వినిపిస్తాను, చూడండి. ఎందుకంటే మనలో కూడా మార్పు రావాలి కదండి. అందుకే ఈ సాక్ష్యం అనేది చదివి వినిపిస్తున్నాను, వినండి. థ్యాంక్ యూ. కుమారుడా, నేనెన్నడూ వేషధారినిగా నుండలేదు, ఇక మీదట కూడా ఉండబోను. నా తండ్రి గారు నాతో చెప్పిన ఈ మాటలు నాకు అదురుబాటు కలిగించాయి. ఎందుకంటే నా ప్రవర్తన వలన నేను నా తండ్రిని పరోక్షంగా వేషధారినిగా చేస్తున్నట్లుగా అనిపించింది. అంతేకాదు, నా కుమారుడే మారు మనసు పొందకపోతే ఇతరుల పిల్లలకు నేనెలా బోధించగలను అన్నారు. తన స్వంత కుమారుని యేసుక్రీస్తునద్దకు నడిపించలేకపోయినా ఈ అపజయమును గూర్చి ఆయన బహుగా బాధపడటాన్ని నేను చూడగలిగాను. ఎట్టి పరిస్థితిలోనూ వేషధారణకు దూరంగా ఉండాలన్న అంతరంగిక వాంఛలను బట్టి నేను తిరిగి నా ఉపాధ్యాయ వృత్తికి వెళతాను అని మరీ చెప్పారు. దేవుని చేత పిలువబడక మునుపు ఆయన ఒక ఉపాధ్యాయునిగా, ప్రధాన ఉపాధ్యాయునిగా ఉండినవారు. నా తండ్రి పై బెదిరింపులు చేసే వ్యక్తి కాదని నాకు బాగా తెలుసు. ఆయన కేవలము తాను చెప్పిందే చేసే సాధారణమైన వ్యక్తి. నిజమే కదండి. మనలో మార్పు లేనప్పుడు మన పిల్లలకు కానీ ఎదుటి వాళ్ళకి కానీ మనం ఎలా చెప్పగలుగుతాం చెప్పండి. మనలో మార్పు రావాలి. మనం దేవుణ్ణి గట్టిగా నమ్మితే కదండి ఎదుటి వాళ్ళు కూడా నమ్ముతారు. కానీ మనం నమ్మకోకుండా దేవునికి విరుద్ధమైన మాటలు కానీ చేష్టలు కానీ చేస్తే ఎదుటి వాళ్ళు ఎలా నమ్ముతారండి? అంతే కదండి. నిజంగా మనం దేవుని నమ్మి ఎదుటి వాళ్ళకి మనం చెప్పాలండి. వాళ్ళు మారేలా మనం చెయ్యాలి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.